హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, డిస్ట్రిక్ట్ కోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో మనకు 2 నోటిఫికేషన్స్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. ఒక నోటిఫికేషన్కి వచ్చేసి కేవలం సెవెంత్ క్లాస్ పాస్ కనుక అయినట్టయితే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. మరొక నోటిఫికేషన్కి డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలండి. సో ఏజ్ లిమిట్ కూడా మనకు 18 to 42 years వరకు సో ఏజ్ అర్హత అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి సో మ్యాక్సిమం అప్లై చేసుకోండి. ఎటువంటి రాత పరీక్ష లేదు, ఇంటర్వ్యూ కూడా ఉండదన్నమాట. సో మరి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు ఇలాంటి లేటెస్ట్ జెన్యూన్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇంకా లైక్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. గైస్, ఏపీలో అన్ని డిస్ట్రిక్ట్స్లోనూ మనకి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తున్నారనమాట. సో మీ డిస్ట్రిక్ట్ ఏదో నాకు కమెంట్ సెక్షన్ ద్వారా అయితే కమెంట్ చేయండి. సో మీ డిస్ట్రిక్ట్లో ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే మన ఛానల్లో వీడియో అయితే చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో వెంటనే మీరు ఆ వీడియో చూసేసి అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనకు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కృష్ణా మచిలీపట్నం నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. మనకు కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. గైస్, ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. అవుట్ సోర్సింగ్ బేసిస్ కింద అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇక ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ వచ్చేసి మనకు టోటల్గా 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓసీ కేటగిరీ కింద 2, అదేవిధంగా ఎస్సీ గ్రేడ్ 2 కేటగిరీ కింద 1 వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 15,000 పర్ మంత్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్టయితే 17th February 2026 లోపు అయితే మీరు ఈవినింగ్ 5 లోపు మీకు అప్లికేషన్ ఫామ్ని ఆఫ్లైన్లో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఆఫ్లైన్లో ఏ విధంగా సబ్మిట్ చేయాలో కూడా నేను మీకు ఈ వీడియో చివరిలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దగ్గర అయితే చూడండి గైస్. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 17th February 2026 అనమాట. ఈ డేట్ లోపు అయితే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మినిమం క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే సో ఇక్కడ చూడండి 7th class పాస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, ఎవరైతే 7th class పాస్ అయింటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా 10th క్వాలిఫికేషన్ ఉన్నప్పుడు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో 7th 10th పాస్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటారో వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట. సో హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అనమాట. సో ఇంటర్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోకూడదు. ఇంటర్ ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ అయితే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్, చాలా మంచి ఆపర్చునిటీ. ఎవరైతే ఇంటర్ ఫెయిల్ అయి ఉంటారో మాకు గవర్నమెంట్ జాబ్స్ కావాలనుకుంటారో సో అటువంటి క్యాండిడేట్స్కి ఇది మంచి ఆపర్చునిటీ అనమాట. 7th class అదేవిధంగా 10th class ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై అనేది చేసుకోవచ్చు గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. అండ్ అలాగే మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే మీకు తెలుగు లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. తెలుగు వచ్చిన వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్కి 18 to 42 years వరకు ఏజ్ అయితే అప్లై చేసుకోవచ్చు. యాజ్ పర్ మనకు స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 years వరకు, అదేవిధంగా పీహెచ్ ఓహెచ్ఎస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి వచ్చేసి 10 years వరకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోడ్ ఆఫ్ అప్లైయింగ్ కనుక చూసుకున్నట్లయితే మీరు ఆఫ్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మనకు అప్లికేషన్ ఫామ్ అయితే సో ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ చివరిలో ఉందన్నమాట. ఆ యొక్క నోటిఫికేషన్ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకునేసి సో అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసేసి సో మీరు యొక్క అడ్రస్కి అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. ద చైర్పర్సన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కృష్ణా డిస్ట్రిక్ట్ అట్ మచిలీపట్నం అని చెప్పేసి సో ఈ యొక్క అడ్రస్కి అయితే మీరు 17th February 2026 ఈవినింగ్ 5 లోపు అయితే మీరు అక్కడికి మీకు అప్లికేషన్ ఫామ్ రీచ్ అయ్యే విధంగా రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయినా పంపించవచ్చు, లేదా మీరు బై వాక్ అయినా వెళ్ళేసి సో మీకు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయొచ్చు అనమాట. గైస్, మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు ఏమేమి డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, అటాచ్డ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ అకాడమిక్ సచ్ యాజ్ 10th మార్క్ లిస్ట్ కావచ్చు, పాస్ సర్టిఫికేట్స్, టెస్టిమోనల్స్ అండ్ అదర్ సర్టిఫికేట్స్ ఏమైనా కనుక ఉన్నట్టయితే సో ఇక సర్టిఫికేట్స్ అన్నీ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా సర్టిఫికేట్ ఎవిడెన్సింగ్ డేట్ ఆఫ్ బర్త్. సో ఎవరైతే 7th class క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకుంటారో వాళ్ళు వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. 10th వాళ్ళు అయితే అవసరం లేదనమాట. తర్వాత వచ్చేసి బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసి కమ్యూనిటీ సర్టిఫికేట్ అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎనీ అదర్ రిలవెంట్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు 65 rupees మనకు సో ఖాళీ ఎన్వలప్ అయితే మీరు సో పంపించాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత సో ఆఫర్ లెటర్కి సంబంధించి కావచ్చు, హాల్ టికెట్స్కి సంబంధించి కావచ్చు సో ఆ యొక్క ఎన్వలప్ కవర్లు అయితే పెట్టేసి మీకు పంపించడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి 65 rupees మీరు ఎన్వలప్ ఫామ్ కూడా పంపించాల్సి ఉంటుంది ఖాళీది. అండ్ అలాగే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అప్లికేషన్ ఫామ్లో అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా గెజిటెడ్ ఆఫీసర్స్ దగ్గర సైన్ అయితే పెట్టించాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో మీకు అన్ని సర్టిఫికేట్స్ పైన కూడా గెజిటెడ్ ఆఫీసర్స్ యొక్క సైన్ అయితే ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, ఎటువంటి ఇంటర్వ్యూస్ అయితే ఉండదు. వన్స్ మీరు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు ఇక సర్టిఫికేట్స్ అన్ని కూడా అటాచ్ చేసేసి చెప్పేటువంటి అడ్రస్కి అయితే
మీరు 17 ఫిబ్రవరి 2026 లోపు అయితే అప్లై అనేది చేసుకోండి గైస్. సో మనకు అప్లికేషన్ ఫామ్ కూడా చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, మనకి ఇది అప్లికేషన్ ఫామ్ అనమాట. చాలా బేసిక్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో ఇక అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేసేసి సబ్మిట్ అయితే చేసేసండి. ఇది ఫస్ట్ నోటిఫికేషన్ గైస్. ఇది వచ్చేసి సెకండ్ నోటిఫికేషన్ అనమాట. మనకు టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ పోస్ట్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. అవుట్ సోర్సింగ్ బేసిస్ కింది అనమాట ఇది కూడా. సో మనకు కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మనకు టోటల్గా 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బీసీ కేటగిరీ కింద 1, ఓసీ కేటగిరీ కింద 1, ఎస్సీ గ్రేడ్ 3 కేటగిరీ కింద 1 పోస్ట్ అయితే ఉంది. సో మనకు ఎక్కడ పోస్టింగ్ ఉంటుందని కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 18,500 రూపీస్ పర్ మంత్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్ కూడా 17 ఫిబ్రవరి 2026 అనేది లాస్ట్ డేట్ అనమాట. ఈ డేట్ లోపు అయితే అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ అనమాట. సో ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టయితే అప్లై అనేది చేసుకోవచ్చు. దీంతో పాటు సో గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ టైప్ రైటింగ్ బై హయ్యర్ గ్రేడ్ ఇన్ ఇంగ్లీష్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. దీంతో పాటు ఎంఎస్ ఆఫీస్ ఆర్ లైబ్రరీ ఆఫీస్ అండ్ వెబ్ బ్రౌజింగ్ అండ్ పాస్ ఏ ప్రొఫెషన్ టెస్ట్ అని చెప్పేసి ప్రొఫిషియన్సీ టెస్ట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇక క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ 18 to 42 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. అండ్ అలాగే సో ఈ నోటిఫికేషన్ కూడా మీరు ఆఫ్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ద చైర్పర్సన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కృష్ణా డిస్ట్రిక్ట్ అట్ మచిలీపట్నం. సో ఈ యొక్క అడ్రస్కి అయితే మీకు అప్లికేషన్ ఫామ్ని అనేది ఆఫ్లైన్లో సో 17 ఫిబ్రవరి 2026 ఈవినింగ్ 5 లోపు అయితే సబ్మిట్ రీచ్ అయ్యే విధంగా మీరు మీకు అప్లికేషన్ ఫామ్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకు సేమ్ అనమాట. అటాచ్డ్ కాపీస్ అని చెప్పేసి ఇక్కడ చూడండి డాక్యుమెంట్స్. సో మీకు అకాడమిక్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ సచ్ యాజ్ మార్క్ లిస్ట్ కావచ్చు, పాస్ సర్టిఫికేట్స్, ప్రొవిజనల్ సర్టిఫికేట్స్, టెస్టిమోనియల్స్ అండ్ అదర్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు అటాచ్ చేసేసి పంపించాల్సి ఉంటుంది. సో ఎవిడెన్స్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి. లేటెస్ట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ అయితే ఈ యొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఎనీ అదర్ రిలవెంట్ సర్టిఫికేట్స్ కనుక ఉంటుంది మీ దగ్గర, అవన్నీ కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా 65 రూపీస్ ఎన్వెలప్ కవర్ కూడా సో మీరు పంపించాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. దీనికి కూడా ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు అనమాట. సో మనకు సింపుల్గా టైపింగ్ టెస్టే కాబట్టి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఈ పోస్ట్కి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఉందండి. ఇక్కడ చూడండి టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ అవుట్ సోర్సింగ్ అని చెప్పేసి ఇక్కడ మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అటాచ్ చేసేసి గెజిటెడ్ ఆఫీసర్స్ దగ్గర సైన్ అయితే చేయించాల్సి ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో మీకు బేసిక్ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు మీకు సర్టిఫికేట్స్ అన్ని కూడా అటాచ్ చేసేసి వాళ్ళు చెప్పేటువంటి అడ్రస్కి అయితే సెండ్ చేసేసేయండి గైస్. సో ఇవి వచ్చేసి మనకు 2 నోటిఫికేషన్స్ అనమాట. అవుట్ సోర్సింగే కదా అని చెప్పేసి మీరు నెగ్లెక్ట్ చేయకండి. నెక్స్ట్ ఏదైనా కోర్ట్ నోటిఫికేషన్స్, మనకు పర్మనెంట్ కోర్ట్ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు సో ఈ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది కాబట్టి సో మాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎటువంటి ఫీ కూడా లేదనమాట, జస్ట్ అప్లికేషన్ పెట్టేసి వదిలేసేయండి గైస్. సో ఇవి వచ్చేసి 2 నోటిఫికేషన్స్. ఈ 2 నోటిఫికేషన్కి సంబంధించి నోటిఫికేషన్ పీడిఎఫ్లు, అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ లింక్స్, అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో అక్కడ నుంచి మీరు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకునేసి ఆఫ్లైన్లో అప్లై అనేది చేసుకోండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్. మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉంటే నాకు కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేయండి. 100% నేను రిప్లై అయితే ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.